హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు రాక్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట. సో విన్నుకి ఈ రోజు డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉన్నది. ఈ రోజు గ్రాండ్ ఫాదర్స్ డే. అయితే విన్నుని వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతయ్యని అయితే రమ్మన్నారు, కానీ వాళ్ళ రావడానికి అయితే కుదరలేదు. పేరెంట్స్ కూడా వెళ్ళడానికి అయితే ఉండదు అనమాట. ఇంకా నానమ్మ తాతయ్య ఉంటే వాళ్ళు వెళ్ళడానికే ఉంటది. ఇంక విన్ను ఒకతే వెళ్ళి ఈ రోజు డాన్స్ అయితే వేయబోతుందండి స్కూల్లోని. ఇంకా మమ్మల్ని కూడా రావద్దన్నారు అనమాట. మేము వెళ్ళట్లేదు. సాటర్డే అంటే విన్నుకి హాలిడే కదండి, కాకపోతే ఇంక ఈ రోజు గ్రాండ్ ఫాదర్స్ డే వలన ఇంకా పొద్దుటే ఇంక స్కూల్ టైం రమ్మన్నారు. సో విరాజ్కి ఏంటంటే సాటర్డే 11కి స్కూల్ కాబట్టి 10:30కి అయితే వాడు వెళ్తాడు. సో ఇంక విన్ను అయితే ఇంక మార్నింగే వెళ్తుంది అనమాట. అయితే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. మిమ్మల్ని మరీ అడుగుతున్నాను. చూసి మీకు ఈ వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ కూడా చేయండి. ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో అది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, ఏంటి ఇంత కష్టపడి ఇంత వీడియోస్ పెట్టినా సరే అసలు వ్యూసే రావు, లేదంటే ఒక లైక్స్ రావు, ఏమీ ఒక కామెంట్ కూడా రాదు. నేను ఎంత అలాగా అడుగుతానో వీడియోలో కూడా అని కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఏంటన్నది, లేకపోతే ఏదైనా నాకు అవసరమైంది, లేకపోతే ఈ వాయిస్ ఎలా వస్తుంది, ఇది ఎలా వస్తుందని అడిగినా సరే ఎవ్వరు కామెంట్ చేయట్లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి ఎవ్వరు కామెంట్ చేయట్లేదు అని అనిపిస్తుంది అనమాట. సో ఎంత చేసినా ఫలితం లేదు అని అనిపిస్తుంది ఒక్కోసారి అయితేనే, ఎంత కష్టపడినా సరే. సో ఒక్కోసారి చాలా డౌన్ అయిపోతాను అనమాట. ఏంటి ఇలా అవుతుంది, అప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను, అసలు మనకి సక్సెస్ లేదని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఇంకోసారి అనిపిస్తుంది, సరేలే ఎప్పటికైనా వస్తుంది, మనం పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాంలే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఇంకా వీడియోస్ అయితే పెడతా ఉన్నానండి. సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. ఒక లైక్ మాకు చాలా విలువైందనమాట. సో ఇంకొంతమందికి మన వీడియోస్ అయితే షేర్ అవుతాయి ఒక లైక్ వల్ల. అలాగే ఒక కామెంట్ చేయండి, నా కోసం ఒక కామెంట్ అయితే చెయ్యండి. సో అది ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి. నేను వీడియోలో చెప్పాను కదా, ఇందులోకి వైట్ కలర్ ఫ్రాక్ వేసుకురమ్మన్నారు. అలాగే మేకప్ కూడా ఫుల్గా వేయమన్నారు అనమాట. సో నా దగ్గర అయితే కొంచెం బీబీ క్రీమ్ అయితే ఉన్నది. సో ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ రాసి దానిపైన బీబీ క్రీమ్ అయితే రాసాను. అలాగే కళ్ళకి వచ్చేసి లిప్టిక్ అయితే వేసానండి. లిప్టిక్ వేసి ఐలైనర్ అయితే వేసాను అనమాట. సో అలాగా రెడీ చేసేసాను. సో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. నేను పక్క నుంచి రెడీ చేస్తానే ఉంటాను, కానీ మా అమ్మాయి అలా రాలేదు, ఇలా రాలేదు, ఇక్కడికి వేసి అక్కడ అలా వేసి ఇది ఎలా వేసి అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటది. ఇక అందుకే తిడుతున్నాను అనమాట, నేను వేసి దాకా ఆగవా అని చెప్పేసి. సో అందుకే కోపం మూత అలా పెట్టుకొని కూర్చున్నది అనమాట. వెనకాల మా హస్బెండ్ చూడండి, చలికి మొత్తం అంతా ఎలా కట్టేసుకున్నారో. సో బాగా చలి పెడుతుంది అనమాట ఇక్కడ. ఇంక ఇందులోని విన్ను అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఇలా రెడీ చేశాను. జడ వచ్చేసి అలా స్టెప్పుల జడ అయితే వేసాను అనమాట. సో అది ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఎంత రెడీ చేసినా, ఎంత మంచి డ్రెస్ వేసినా సరే చలికి స్వెటర్ అయితే వేసుకోవాలి కాబట్టి ఇంకా స్వెటర్ అయితే వేసేసాను. ఇంక ఈ రోజు బ్యాగ్ అయితే ఏం పట్టుకెళ్ళట్లేదు, ఓన్లీ వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నారు. ఇంకా వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసాను. ఇంకా విన్ను రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయారు అనమాట, ముసుగులు వేసుకుని. ఇప్పుడు మళ్ళీ ఇంకా ముసుగు బాగా వేసుకున్నా చూడండి, ఏదో దొంగతనం చేయడానికి ఎలా అయితే ముసుగు వేసుకుంటారో అలా అయితే వేసుకున్నారు అనమాట మా హస్బెండ్ అయితేని. దొంగలాగా ఉన్నా తెలుసా, దొంగలు అలాగే పెట్టుకుంటారు కదా. ఎలా చూడు, బాయ్ బాయ్ విన్ను, ఇటు చూడు విన్ను బాయ్.
ముగ్గు పెట్టాను కదండి, ఆ ముగ్గు ఇంకా చెరగలేదు, అలాగే ఉన్నది. కాకపోతే ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా ముగ్గు చెరిపేసి మాపెట్టి ఒకసారి తుడిచేసి మళ్ళీ ముగ్గు అయితే పెట్టుకోవాలి. వినో వెళ్ళిన తర్వాత కాసేపు ఆగి అప్పుడు ఇల్లంతా తుడిచేసుకున్నానండి. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంక స్టవ్ ఇవంతా క్లీన్ చేశాను. ఇంకా అన్నిటికి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రసాదం అయితే చేస్తానండి, కేసరి అయితే చేస్తున్నాను అనమాట. సో చాలా సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పేసి ప్రసాదం అయితే చేస్తున్నాను. నేనైతే శుక్రవారం ఇంకా శనివారం అయితే 2 రోజులు ఏదో ఒక ప్రసాదం చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఆ రోజు కుదరలేదంటే ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే ఇంకేదన్నా అదర్ ఆప్షన్స్ ఏమన్నా చూసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను, ప్రసాదాలు కుదరకపోతే. సో నాకు కుదిరినప్పుడు అయితే చేస్తూ ఉంటాను. సో నేనైతే దద్దోజనం చేశాను కదండి, ఈ రోజైతే రవ్వ కేసరి అయితే చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ మొన్న వెళ్ళినప్పుడు ఇత్తడి గిన్నె ఒకటి తీసుకుందాం అనుకున్నానండి. ఇలా ప్రసాదాల కోసం ఒక చిన్న ఇత్తడి గిన్నె ఒకటి తీసుకుందాము, ఓన్లీ ప్రసాదాలే చేసుకుందాము అందులో అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది కూడా కుదరలేదు అనమాట తీసుకోవడానికి. ఇంకా అందుకే ఇది ఒకటి గిన్నె అయితే ఉన్నదనమాట. ఇంకా ఆ గిన్నెలోనే నేను యూజ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే గిన్నెలో జీడిపప్పు అయితే వేసుకున్నానండి, కొంచెం గీ వేసుకుని. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత అదే గీలో నేను రవ్వ అయితే వేసుకున్నాను. రవ్వ వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకుని పక్కనైతే మరిగించుకున్నానండి. అది మరిగిన తర్వాత వేగిన రవ్వలు అయితే వేసేసాను. 1 నిమిషానికి అయితే మొత్తం నీళ్ళన్నీ పీల్చేసుకుంటుంది. అప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, దానికి 1.5 కప్పు అయితే పంచదార అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది, నేను 1.5 అయితే వేసేసాను అనమాట. సో నాకు కొంచెం తీపి ఎక్కువ అయిపోయింది. సో 1 కప్పు అయితే సరిపోతుందండి. ఇంకా అది వేసిన తర్వాత మనకు కొంచెం పలచగా అవుతుంది. అదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసాను. నా దగ్గర గీ ఎంతో లేదు, అందుకే కొంచెం లైట్గా ఉన్నాయన్నమాట జీడిపప్పులు. సో కొంచెం గీ ఎక్కువ ఉంటే మాత్రం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇంకోండి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట. సో రవ్వ కేసరి ఇంక దీన్ని అయితే ఇంకా దేవుడి కాడ పెట్టడానికి గిన్నె అయితే వేసేసుకుంటున్నాను. సో ఇంక నిన్న పూజ చేసుకున్నాను కదా, పూజ చేసుకున్న పూజ ఐటమ్స్ అయితే మళ్ళీ క్లీన్ చేసుకుంటానండి నేను. సో మళ్ళీ దీపారాధన చేసిన దాంట్లోనే మళ్ళీ చేయను అనమాట. ఒకసారి క్లీన్ చేసి అప్పుడైతే మళ్ళీ దీపారాధన అయితే చేసుకుంటాను. అయితే మీకు ఇక్కడ పువ్వులు చూపిస్తున్నాను చూడండి, ఇవి 10 రూపీస్ అనమాట. ఇక్కడ పువ్వులు భలే ఇస్తారు, ఎక్కువ ఇస్తారు. సో ఇప్పుడైతే మనకి మన సైడ్ నుండి పువ్వులు 10 రూపాయలకి ఇవ్వాలంటేనే ఇవ్వరు అసలు అని. సో అలాంటివి చూడండి, నాకు దేవుడి దగ్గర పెట్టినా సరే ఇంకా మిగిలిపోతాయి అనమాట, అన్ని పువ్వులు అయితే ఉంటాయి. శనివారం నాడు చేసుకున్న పూజ అయితే పూర్తి అయిపోయిందండి. నేను పక్క నుంచి పూజ చేసుకుంటూనే ఉన్నాను, పక్క నుంచి మా హస్బెండ్ కంగారు అడిపోతున్నారు అనమాట. టిఫిన్ అయ్యి లేదా టీ ఒకటి ఇచ్చే నేను వెళ్ళిపోతాను, నాకు టైం అయిపోయిందని చెప్పేసి కంగారు పడిపోతా ఉన్నారు. ఇంకా ఫాస్ట్గా అయితే గడపకు కూడా పూజ చేసుకున్నానండి. మీకు చూపించడానికి నాకు టైం లేక చూపించలేదు, తర్వాత చూపిస్తాను. ఇంక ఇక్కడైతే బజ్జీ అయితే వేస్తున్నాను. ఇడ్లీ పిండి అయితే ఉన్నదనమాట, అందులో కొంచెం మైదా పిండి మిక్స్ చేసి ఇంకా బజ్జీలు అయితే వేసానండి. అలాగే వేరుశనగుల చట్నీ అయితే చేశాను అనమాట. మా పంతులు గారు చూసారా, రుమాలు కట్టుకుని పూజ కూడా చేసుకున్నారనమాట. ఆయన స్నానం చేసి రుమాలు కట్టుకుని పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అందరం కలిపి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. ఇందాక ముగ్గు అయితే చూపించలేదు కదండి, ఇంకోండి ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను అనమాట. సో గడపకు కూడా పువ్వులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ రోజు గడప నిండా పువ్వులు కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసానండి. ఇంకా బట్టలు మాకు ఈ హాల్లో బాల్కనీలో ఎండ బాగా వస్తుంది అనమాట. సో ఇంక ఇక్కడ వేసామంటే ఒక 2 minutes లో ఆరిపోతాయి. ఇంకా అందుకే ఇక్కడ అయితే ఆరేస్తున్నాను. నిన్న ఫ్రైడే కాబట్టి చీర అయితే కట్టుకున్నాను కదండి, ఇంకా చీర అయితే ఆరేస్తున్నాను అనమాట. ఈ శారీ నాది పెళ్లి శారీ అనమాట. పెళ్లికి మా పెద్దమ్మ వాళ్ళు పెళ్లి కూతురిని చేశారు. సో ఇది మా పెద్దమ్మ చేసింది అనమాట పెళ్లి కూతుర్ని, అప్పుడు పెట్టిన శారీ. నావి మోస్ట్లీ ఎక్కువ పెళ్లి అప్పుడే ఉంటాయండి, నేను అంత శారీస్ ఏం తీసుకోను కాబట్టి నా ఎక్కువ పెళ్లి టైంలో ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ పింక్ శారీ అయితే పెళ్లి కూతురిని చేసిన శారీ అనమాట అది. ఇంకా తర్వాత ఇంక విరాజుకి కూడా టైం అయింది, విన్నో మ్యామ్ కూడా ఫోన్ చేసింది అనమాట, ఇంకా అయిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పేసి. సో ఇంకా విరాజ్ని అయితే ఇంకా వాళ్ళ క్లాస్లో దేవెట్టేసి ఇంకా విన్నుని కూడా తీసుకుని వచ్చేసాను. సో వస్తా దారిలో నాకు చీపిళ్ళు అయితే
కనిపించినాయండి. అయితే మా హస్బెండ్ మొన్న చీపురు ఇరిగిపోతే ఒక చీపురు తీసుకున్నారనమాట మేము ఊరెళ్ళే కానీ. ఆ చీపురు ఏంటంటే ప్లాస్టిక్ చీపుర్లు అవి. ఆ వస్త్రం నాకు నచ్చట్లేదు. దుమ్ము తుడుస్తున్నా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఆ చీపులతోటి. ఎప్పటి నుంచో ఈ చీపులు తీసుకుందాం అనుకుంటున్నాను కానీ అసలు తీసుకోలేదండి. సో ఈ రోజు అయితే నాకు దారిలో కనిపించాయి అనమాట చీపుర్లు. అయితే నాకు ఆ రెండు 100 రూపీస్ అనమాట. 150 ఎంతో చెప్పారు. నేను 100 రూపీస్కి అడిగాను, ఇచ్చేసాడు. ఆ రెండు కలిపి ఒక చీపురు ఉంటుంది కదా పెద్దది, ఆ రెండు కలిపితే ఎంత చీపురు అవుతుందో అంత చీపురు అయితే 100 రూపీస్ అయితే చెప్పారనమాట. సో ఆ చీపురు ఏంటంటే కొంచెం బరువుగా ఉంది, మళ్ళీ తొడడానికి వీలవుతుందో లేదని చెప్పేసి ఈ 2 చీపుర్లు అయితే తీసుకున్నాను. సో ఈ రోజు తీసుకొచ్చా లేదో తెలియదు కానీ మరి తీసేసుకున్నాను. నాకు కనిపించినాయి అనమాట. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఈ రోజు కనిపించినాయని ఈ రోజైతే తీసేసుకున్నాను. ఇంకా అవి అట్ల నుంచి పొట్టు అయితే వస్తుంది కదండి, ఆ పొట్టు ఈజీగా తొందరగా ఊడిపోవాలంటే మాత్రం మన తలకి దూకునే దువ్వని ఉంటది కదా, ఆ దువ్వనితో కింద మనం 2-3 సార్లు దువ్వామంటే దాన్ని ఉన్న పొట్టు అంతా వచ్చేస్తుంది. ఒక 2 రోజులు కొంచెం కొంచెం ఆ పొట్టు రాలుతూ ఉంటది కానీ తర్వాత నుంచి అయితే ఇంకా మామూలు అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ రోజు ఎక్కువ ఆ పొట్టు రాలుతూ ఉంటది కదండి, అందు గురించనే దువ్వనితో మనం ఒకసారి 2-3 సార్లు దువ్వేసామంటే ఆ పొట్టు అంతా రాలిపోతుంది. కాకపోతే వీడియో తీసాను కానీ వీడియో రికార్డ్ అవుతుందేమో అనుకున్నాను కానీ రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇంకా అందుకే చూపించడానికి అయితే అవ్వలేదు. ఇంకా విన్నుని తీసుకొచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇంక వీడియో ఏమి షూట్ చేయలేదండి. విన్ను కూడా లంచ్ చేసి పడుకుంది అనమాట. పప్పుచారు అయితే పెట్టాను, పెసర పప్పుచారు. ఇంకా అందుకే ఇంకా వీడియో ఏమి తీయలేదు. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ నేను నైట్ డిన్నర్ లోకి పన్నీర్ టిక్కా మసాలా అయితే చేస్తున్నాను. సో చపాతీలు చేసుకున్నాము దాంట్లోకి అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నానండి. సో దానికోసం అయితే మసాలా అయితే చేస్తున్నాను. ఇక్కడ మసాలా కోసం ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి ధనియాలు తీసుకున్నాను, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 దాకా మిరియాలు అయితే తీసుకున్నాను, ఒక 4 లవంగాలు, ఒక 3 ఇలాచీ తీసుకుని అందులో కొంచెం 1 ఇంచు దాకా దాల్చిన చెక్క కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట. అదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. సో అదే మిక్సీ జార్లో నేను అల్లము వెల్లుల్లి వేసుకున్నానండి. 2 మీడియం ఆనియన్స్ తీసుకుని దాన్ని కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ కింద అయితే చేసుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నదంటే పర్లేదు, నా దగ్గర లేదు కాబట్టి ఆనియన్స్ లో వేసుకుని అలా మిక్సీ చేసుకున్నాను. అలాగే పెద్దది టమాటో కూడా తీసుకుని దాన్ని కూడా మెత్తగా మిక్సీ అయితే చేసుకున్నానండి. సో అయితే పౌడర్ లో ఇంకా పేస్ట్ అన్ని రెడీ అయిపోయినాయి, పక్కన పెట్టేశాను. మసాలా ఫ్రై చేసుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నానండి. పన్నీరు నేను పెద్ద పీసెస్ కింద అయితే తీసుకున్నాను అనమాట. సో ఎప్పుడు చిన్న కట్ చేస్తాను, ఈసారి పెద్ద అయితే కట్ చేస్తాను. నేను పన్నీరు ఇదివరకు బాగా ఫ్రై చేసేదాన్ని. అలా ఫ్రై చేస్తే బాగా లంపర్లా తాగిపోయాయి అనమాట. సో అందుకే నేను ఫ్రై చేసుకోకుండా నార్మల్ గా వేసేసేదాన్ని. అలా వేస్తే ఏంటంటే చాలా మెత్తగా స్మూత్ గా ఉంటది. కాబట్టి ఈసారి ఎంతో ఫ్రై చేశానంటే ఎందుకు కొంచెం ఫ్రై చేయాలనిపించింది, అందుకే బాగా ఎక్కువ కాకుండా లైట్ గా ఫ్రై చేసుకుని పక్క పెట్టేసుకున్నాను. తర్వాత పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం లైట్ గా ఆయిల్ అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఒక కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు అయితే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండి. సో అది కూడా వేసుకుని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అయితే వేసేసుకున్నానండి. వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాను. సో టమాటా వాసన కొంచెం స్మెల్ డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి అదంతా పచ్చి వాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందుకే నేను మూత పెట్టేశాను. మూత పెడితే బాగా ఫ్రై అవుతుంది. సో ఇంకా మూత తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్, ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే మా పిల్లలకి పన్నీర్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు ఉత్తిది ఇచ్చినా సరే తినేస్తారు. అందుకే వాళ్ళ కోసం ఒక చిన్న పీస్ అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ పన్నీర్ అయితే వేసాను కదండి, అది ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనం మూత క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇందులో కస్తూరి మేతి అయితే వేస్తానండి. కస్తూరి మేతి ఎప్పుడు వేసినా సరే మనం ఇలా నలుపుకొని వేస్తేనే టేస్ట్ బాగుంటది అనమాట. ఇందులో మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకే వేయట్లేదు. ఇంకా కస్తూరి మేతి అయితే వేసాం కదండి, ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచామంటే మనకి పన్నీర్ టిక్కా మసాలా అయితే రెడీ అయిపోతుందండి. ఇది రైస్ ఐటమ్స్ కానీ అంటే పులావ్ ఇంకా బిర్యానీలోకి ఇంకా మనకి చపాతీ నాన్ ఇందులో కన్నా సరే చాలా బాగుంటది అనమాట. చాలా టేస్టీగా ఉంటది. మనకి ఇదే రెస్టారెంట్ లో అయితే చాలా కాస్ట్ ఉంటదండి, మన ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి.
ఇంక ఈవినింగ్ చేస్తున్నాను కదండి, వంట అయితే త్వరగానే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు, టీ పెట్టమన్నారు. ఇంకా టీ అయితే పెట్టేసి టీ తాగేసాము. జంతికలు చేశాను కదండి నిన్న, ఇంకా జంతికలు తింటా టీ అయితే తాగేసాం అనమాట. ఇంక పొద్దుటి విన్నుకి లైట్గా మేకప్ అయితే వేసాను కదండి, అదంతా ఏమీ తీయలేదనమాట. అది కొంచెం నూనె అప్లై చేసుకుని ఫేస్కి అదంతా ఒకసారి పొడి క్లాత్ అయితే చూసేసి తర్వాత తడి క్లాత్ ఎత్తి మొత్తం అంతా క్లీన్ చేసాను. సో మేకప్ ఉండకూడదు కాబట్టి అలాగైతే క్లీన్ చేశాను అనమాట. అలాగే పొద్దుట స్టెప్పుల జడ అయితే వేసాను కదండి, ఇంకా అదంతా ఇప్పేసి ఇలా పిల్లకి కింద అయితే వేసేస్తాను. చల్లగా ఉన్నదని చెప్పేసి స్వెటర్ అయితే వేసుకున్నది అనమాట విన్ను. ఇంకా తర్వాత ఇంకా అలా టీవీ చూస్తా ఉన్నామండి. ఏదో ఒక సిరీస్ అయితే పెట్టారనమాట, అది చాలా బాగుంది సిరీస్ అయితేని. సో ఇంకా చూస్తా ఉన్నాము. ఇంక ఈవినింగ్ అయింది. ఇంక రేపు పొద్దుట ఎలాగో సండే కాబట్టి ఇంక సాటర్డే అయినప్పటికీ ఇంకా అందరూ లేజీ అయిపోతారండి, చాలా బద్ధకం వచ్చేస్తుంది అనమాట అందరికీ. ఇంకా అలాగా ఇంకా మూవీ పెట్టుకుని చూస్తా ఉన్నాము. ఇంక ఈ లోపల నైట్ అయితే అయిపోయింది అనమాట. ఇంక అందుకే చపాతీలు అయితే చేస్తున్నాను. ఇవి మడత చపాతీలు అయితే చేస్తున్నానండి. లేయర్స్ కింద అయితే భలే వస్తుంది అనమాట ఈ చపాతీలు. ఇంకా అలాగా ఒక పక్క నుంచి చేస్తా ఉంటాను, ఒక పక్క నుంచి కాలుస్తా ఉంటాను అనమాట. నేను అన్ని చేసేసి కాల్చను, ఒక పక్క నుంచి కాలుతా ఉంటూ ఒక పక్క నుంచి చేస్తా ఉంటాను అనమాట. అలా అయితేనే నాకు త్వరగా అయినట్టు ఉంటది. సో నైట్ డిన్నర్ వచ్చేసి ఇదనమాట, చపాతీ పన్నీర్ టిక్కా మసాలా అనమాట. మనకి రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది కదండి కర్రీ అయితేని. సో చాలా బాగున్నది అనమాట టేస్ట్ అయితేని. పిల్లలకు పెట్టేశాను, అలాగే మా హస్బెండ్ కూడా పెట్టేశాను. ఇప్పుడైతే నేను తింటున్నాను. సో మడత చపాతీ అన్నాను కదండి, చూడండి ఎంత లేయర్స్ కింద అయితే వస్తుందో. ఒక చపాతీలో 3 లేయర్స్ అయితే వచ్చినాయి అనమాట, అంటే 3 చపాతీల కింద అయితే వచ్చింది చూసారా. సో ఇలా అయితే పొంగుతాయి అనమాట, చాలా బాగుంటున్నాయి. చపాతీలు మనం ట్రైన్ జర్నీలో కూడా తినొచ్చండి, ఎందుకంటే అసలు గట్టిపడవు అనమాట, చాలా స్మూత్గా ఉంటాయి చపాతీలు అయితేని. సో ఇదేంటి రోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మా డిన్నర్లు అయిపోయి ఇంక మూవీ చూస్తూ ఉన్నాం అనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.